వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అంటే యాదవ వంశంలో వజ్రుణ్ణి కూడా రాజుని చేశాం. పరీక్షిత్ హస్తినాపురంలో, వజ్రుడు ఇంద్రప్రస్థంలో రాజులుగా ఉంటారు. వాళ్ళు ఇంకా బాలురు గనక నువ్వు వాళ్ళని సంరక్షణ గార్డియన్గా ఉండవయ్యా అని యూత్సునికి అప్పచెప్పారండి. ఇక్కడ అప్పచెప్పి సుభద్రని వాళ్ళని చూసుకోమని చెప్పి, పైగా సరి అయిన అస్త్ర విద్యలన్నీ వీళ్ళు చక్కగా నేర్చుకోవాలని కృపాచార్యునికి అప్పచెప్పి, రామకృష్ణులకు కూడా వీళ్ళు చేయవలసిన పితృకర్మలు చేసి, మేనమామయ్యైన వసుదేవునికి కర్మలు చేసి, విద్యులు నేర్పమని కృపునికి పరీక్షిత్తుని అప్పగించి, ఆభరణాలన్నీ తీసివేసి, నారచీరలు ధరించి, ఇష్టిని చేసి శాస్త్రవిధిగా ఒక యజ్ఞాన్ని నిర్వహించి, ఆ అగ్నులను ఉదకమును మొత్తం విడిచిపెట్టాట. కర్మలన్నీ సన్యసించారండి. ఇది తెలుసుకోవాల్సిన. వెళ్ళేటప్పుడు కర్మలన్నీ సన్యసించారు. ఇంకా బయలుదేరదాం పదండి. ఎటు బయలుదేరడమే, అంతే. దీర్ఘప్రస్థం, మహాప్రస్థం, చివరి ఊపిరి పడే వరకు తీర్థయాత్రలు చేస్తూ వెళ్ళడమే. విప్రులకు సన్యాసము అత్యాశ్రమం ఎలాగో వీళ్ళకి వానప్రస్థము మహాప్రస్థానము అటువంటివి తెలుసుకోవాల్సినది. వీళ్ళు బయలుదేరారు. వీళ్ళు మొత్తం ద్రౌపదితో సహా, ద్రౌపది కూడా వచ్చింది. వీళ్ళందరూ సంసిద్ధులు వెళ్ళారు. ధర్మరాజు వీళ్ళెవ్వరినీ మీరు రండి అనలేదు. వీళ్ళందరూ ఆయనతో పాటు బయలుదేరారు. ఆ బయలుదేరుతూ ఉండగా వీరి వెనకాల కుక్క కూడా వస్తుంది. అలా నెమ్మదిగా వస్తుంది. అలా వెళుతున్నారు. వీళ్ళు వెళుతుంటే మొత్తం హస్తిన అంతా దుఃఖిస్తుంది. ఆ వెళుతూ ఉన్నటువంటి సమయంలో క్రమంగా అద్భుతమైన కొన్ని సన్నివేశములు హిమవత్పర్వత ప్రాంతంలోకి చేరుకుని అక్కడి నుంచి దివ్యధామములు గడిచి వెళుతున్నట్ట. ఎలాగంటే యోగ బలేనా, గొప్ప మాట అన్నాడండి. ఇది ఇది కానీ పట్టుకోకపోతే ప్రమాదం ఉంది మనకి. మొత్తానికి హిమాలయాలు అలా వెళుతూ వెళుతుంటే చివరికి స్వర్గం వస్తుందన్నమాట, వెళ్ళిపోతామన్నమాట. అది కొందరు అంటూ ఉంటారు. కొందరు ఏమంటే టిబెట్ అనగా త్రివిష్టపము అనగా స్వర్గం హిమాలయాల్లో ఉన్నది, వీడు రాసేయడమే అనమాట. ఆ లోకములు వేరయ్యా, సశరీరంగా ఎవడు వెళ్ళలేడు. ఎవడు కూడా అక్కడ దాకా వెళ్ళారంటే దివ్యలోకాలకి హిమవత్పర్వతాలకు ఒక అనుబంధం ఉన్నది. నేటికి దేవతలు స్వేచ్ఛగా విహరించే చోటు హిమవత్పర్వతమే. అందుకే దాని పేరు దేవభూమి. అత్యుత్తరశ్యాం దిశి దేవతాత్మ అన్నాడు. దేవతా స్వరూపమని దేవతలు విహరిస్తారు. అందుకే వాటి యొక్క స్థితుల్లో మన ప్రయత్నం లేకుండా మన యొక్క యోగ భూమికలు జాగృతి జరుగుతాయండి. సాధకులైన వాళ్ళకి మరీను. అయితే అక్కడికి వెళ్ళడం మహా కష్టం. మరి ఎలా వెళ్ళారు? ఇతరులు చేరలేని దుర్గమమైన ప్రాంతాల నుంచి వెళుతున్నట్టు. ఎలాగంటే యోగ బలేన. యోగం ఎవరి బలం? ఎవరిది ఇందులో? ఆరుగురిలో ఆరుగురికి యోగ బలం ఉంది. అది తెలుసుకోవాలి. సామాన్యులు కారు. వాళ్ళు చేసిన తపస్సు చేత, సాధన చేత, యోగ బలంతో వాళ్ళు వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా ఒక్కసారిగా ద్రౌపది నేల మీద పడిపోయింది. అక్కడ ఈ సన్నివేశం చాలా ప్రధానం. ద్రౌపది ఎప్పుడైతే నేల మీద పడిందో వెంటనే భీముడు అడిగట్ట, అత్యంత పవిత్రురాలు, ఏ పాపము లేని రాజపుత్రి ఎందువల్ల ఇలా పడిపోయింది? దానికి సమాధానం చెప్తున్నాడు. ఈమె చేసినటువంటి దోషం ఏంటంటే పక్షపాతో మహానశ్య విశేషేణ ధనంజయే తస్యేతత్ ఫలమధ్యేష భుంతే పురుష సత్తమ. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలండి. పాప సంస్కారం కలిగిన వారు ఒకరు ద్రౌపది యొక్క దివ్య చరిత్రను అవహేళన చేస్తూ ఒక గ్రంథం రచించినప్పుడు, దానికి బహుమానాలు జరుగుతున్నప్పుడు కొందరు పండితులు కూడా పత్రికల్లో కూడని మాటలు ఎన్నో రాశారు. అందులో అంటున్నది ఏంటంటే ధర్మరాజు ద్రౌపదిపై ఎంత కోపంతో మాట్లాడాడు. దాని వెంటనే సందు దొరికితే హిందూ ధర్మాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నటువంటి భారతీయత ద్రోహులు కూచిపూడి నృత్య రూపకాలు కూడా మొదలైనవి చేసి ద్రౌపది విషయంలో ధర్మరాజు కఠినంగా మాట్లాడాడు అంటున్నారు. అసలు ఈ రాగద్వేషాలు విడిచిపెట్టి వెళ్తున్నాడు మహానుభావుడు. ఎవరు ఎందుకు పడ్డారో కారణం చెప్తున్నాడు అంతే. ఆయనకి ఏమీ లేదండి, మమ లేదు ఇప్పుడు ఆ స్థితి. ఇది తెలుసుకోవాలి. ఏం చెప్తున్నాడు? ఈమె అర్జునునిపై విపరీతమైన పక్షపాతం కలిగినటువంటిది కనుక ఈమె శరీరం కింద పడింది అన్నాడు. ఇది తెలుసుకోవాలి. అంత మాత్రం చేద్దాం పాపగతులకు పోయింది అనలేదు. ఇక్కడ సరే తెలుసుకోవాల్సిన అంశం ఏంటో మొత్తం మిగిలిన వాళ్ళు పడ్డాక తెలుసుకుందాం మనం. అక్కడ అటు తర్వాత సహదేవుడు పడిపోయాడు. ఏమిటయ్యా ఈ సహదేవుడు ఎందుకు పడిపోయాడు? ఇతరు కూడా చాలా గొప్పవాడు కదా అని భీముడు అడుగుతున్నట్ట. అంటే ఇతరుకో దోషం ఉందయ్యా. ఆత్మనస్సదుసంప్రాజ్ఞం నైషోమన్యత కంచన. ఎప్పుడు నా అంత తెలివైన వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటూ ఉంటాడు. అందుకు పడ్డాడు. మరి నకులుడు ఎందుకు పడ్డాడు? నా అంత సుందరుడు మరొకడు లేడని ఎప్పుడు గర్విస్తూ ఉంటాడయ్యా, అందుచేత పడ్డాడు. అర్జునుడు ఎందుకు పడిపోయాడంటే అర్జునుడు గురించి చెప్తున్నారు. ఈ అర్జునుడు సామాన్యుడు కాడు, బలపరాక్రమ సంపన్నుడు. కానీ ధనుర్విద్యలో తనకంటే ఇంకెవరూ లేరని ధనుర్విద్యావేత్తలందరూ అవమానించేవాడు. అది ఇంకొక దోషం. పైగా ఒక్క రోజులో కౌరవసేనను నాశనం చేస్తానని చేయలేదు, ప్రతిజ్ఞ భంగం చేసుకున్నాడు. అందుకు ఆయన దెబ్బతిన్నాడు. అయిపోయింది కదా. ఇప్పుడు భీముడు అందరి తరపున అడిగింది ఆయనే.
అడుగుతున్నాయని పడిపోతూ నేనెందుకు పడిపోతున్నాను అని అడిగాడండి. ఎందుకు పడిపోయాను అడగడు కదా. ఎందుకు పడిపోతున్నాను అంటే చెప్పి మరీ పడగొట్టాడు మహానుభావుడు. చూడండి ఇక్కడ, నువ్వెందుకంటే అతిభుక్తంచ భవత, భోజనంలో నీకు నియమం లేకుండా అతిభుక్తం వల్ల. 2, ఎల్లవేళలా నువ్వు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే ఎదుటివాడు ఎలాంటి వాడో చూడకుండా నీ బలంతో గర్విస్తూ ఉండేవాడవు. ఎదుటివాడిని గురించి విమర్శ లేదు నీకు. ఆ కారణం చేత నువ్వు పడుతున్నావు అని చెప్పాడు. ఇలాగా ద్రౌపది పడి, పాండవుల్లో 4 పడ్డారు. మహానుభావుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, కుక్క ఉందిటండి. వీళ్ళు వెళుతున్నారు. ఆ వెళుతూ ఉండగా ఆశ్చర్యం ఏమిటంటే దేవతలు దివ్యరథాన్ని తీసుకువచ్చి, ధర్మరాజా నువ్వు సశరీరంగా స్వర్గానికి వెళ్ళడానికి అర్హుడివయ్యో. ఇదివరకు హరిశ్చంద్రుడు మొదలైనటువంటి మహామహాత్ములు వెళ్ళారు, నువ్వు వెళ్ళడానికి అర్హుడివయ్యో కనుక రథాన్ని ఎక్కువ అన్నట్టు. వెంటనే నమస్కారం చేసి, చాలా సంతోషం, కానీ నా వాళ్ళందరూ పడిపోయారు కదా, నేను ఎలా ఎక్కుతాను రథాన్ని అన్నట్టు. ముందు చూడండి ఇక్కడ విషయం అంటే, నీ వాళ్ళు శరీరంతో స్వర్గానికి వెళ్ళే అర్హత లేదయ్యా అన్నాడు ఇక్కడ. అంతే. కానీ వాళ్ళు శరీరం పరిత్యజించి సూక్ష్మదేహాలతో స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం తెలుసుకుంటే వాళ్ళు పడిపోవడాలు కారణాలు మహాపాపాలు కావు. ఇది తెలుసుకోవాల్సింది. ఏ వ్యక్తి కూడా సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం అనేటటువంటిది అసాధ్యం. ఎవడు వెళ్ళండి సశరీరంగా. ఈ శరీరంతో పవిత్రంగా జీవిస్తూ ధర్మాలు ఆచరిస్తే ఈ శరీర పతన అనంతరం సూక్ష్మదేహము వెళుతుంది దివ్యలోకాలకి. ఏ కించిత్ లోపమున్నప్పటికీ కూడా ఎంత పుణ్యాత్ముడైన జీవుడైనా కించిత్ లోపమున్నా సశరీరంగా వెళ్ళలేడు. కించిత్ లోపమున్నా, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ కించిత్ లోపం చేత, కించిత్ లోపం వాళ్ళలో కించిత్ లోపం చేత సశరీరంగా స్వర్గానికి వెళ్ళలేదు. కానీ వాళ్ళ పవిత్ర చరిత్రలు ధర్మబద్ధమైన వారు గనక ద్రౌపదితో సహా మిగిలిన 4 స్థూలదేహం పతనమైన వెంటనే సూక్ష్మదేహంతో వాళ్ళు స్వర్గలోకానికి చేరుకున్నారు. అంతేగాని కూడా పాపగతి లేదు. ఇది ఆలోచించుకోవాలి సూక్ష్మాంశం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ లోపములేంటో తాను నిష్పక్షపాతంగా చెప్పిన మహానుభావుడు తాను ఒక్కడే సశరీరంగా వెళ్ళాడు అంటే ధర్మరాజు ఎంత నిర్మల చరిత్రుడో, ఎంత ధర్మ చరిత్రుడో వ్యాసుడు ఈ ఘట్టం ద్వారా మనకు చెప్తున్నాడు. ఇదే అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే లోకం అంటే ఏమిటి, గతి అంటే ఏమిటి, స్థితి అంటే ఏమిటో అర్థం కాని అసంప్రదాయవేత్తలు భారతాన్ని పట్టుకుంటే ఇలా కువ్యాఖ్యలు చాలా చేసుకుంటారు కనుక మనం సరి అయిన వ్యాఖ్యతో పరిశీలించాలి. ఇక్కడ ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో వాళ్ళు వెళ్ళేదయ్యా సశరీరంగా వెళ్ళలేకపోయినా దివ్య శరీరాలతో వాళ్ళు చేరుకున్నారు స్వర్గానికి. గనక నువ్వు సశరీరంగా వెళ్ళడానికి అర్హుడివి గనక రథం ఎక్కువ అన్నారు. అనగానే మరి శునకము నాతో పాటు వచ్చిందిగా, దీన్ని ఎక్కించండి అన్నాడు. అరే ఈ కుక్కకి నీపై భక్తి విశ్వాసాలతో వెనక్కి వచ్చిందేమో కానీ ఇలాంటి వాటికి ప్రవేశం లేదయ్యా స్వర్గంలో, అయితే నేను రానున్నాడు. ఎందుకంటే ధర్మం చెప్తున్నాడు, మనల్ని అంటిపెట్టుకుంటూ మనల్ని వస్తున్న వాళ్ళని విడిచిపెట్టి మనం ఏ భోగాన్ని అనుభవించినా అది బ్రహ్మహత్యా సమానము. ఇది ధర్మరాజు ధర్మనిష్ట చూడండి. భక్తత్యాగం ప్రాహురత్యంత పాపం. మనల్ని ఆశ్రయించుకున్న వారిని విడిచిపెట్టడం మహాపాపం. తుల్యం లోకే బ్రహ్మవధ్యాకృతేన తస్మాన్నాహం జాతు కథంచనాజ్య త్యక్షామ్యేనం స్వసుఖార్థం మహేంద్ర. నా సుఖం కోసం నేను దీన్ని విడిచిపెట్టను, నేను దీంతో పాటు వెనక్కుండిపోతాలే అన్నాడు. అనగానే వెంటనే శునకము దివ్య రూపాన్ని ధరించి, నిన్ను రకరకాల పరీక్షలు పెట్టానయ్యా, నేను ఇదివరలో యక్షప్రశ్నలు అయినప్పుడు నన్ను చూసావు నువ్వు, వాడిని నేను ధర్మదేవుడును, నీ తండ్రినయ్యా, నీ ధర్మనిష్ట ఏమిటో పరీక్షించడానికి సశరీర స్వర్గానికి వెళ్ళడానికి నువ్వొక్కడవే అర్హుడువు. పూర్వం ఏనాడో మహాచక్రవర్తులు కొద్ది మందికి వచ్చింది యోగం, మిగిలిన వరకు రాలే. ఎందుకంటే మహామహారాజుల్లో హరిశ్చంద్రుడు తప్ప ఇంకెవరు స్వర్గానికి వెళ్ళలేదు అనే స్థితిలో నా కొడుకు దివ్యలోకానికి వెళ్ళడానికి రాజసూయాగం చేయాలని పాండురాజు అన్నాడు. అంతకంటే గొప్పవాడు వెయ్యో, నువ్వు సశరీరంగా వెళుతున్నావు, ఇది చాలా గొప్ప విషయం అయ్యా, అందుకు బయలుదేరు, నువ్వు ధన్యుడివయ్యో అని చెప్పగానే వెంటనే నమస్కారం చేసుకుని దివ్యరథాన్ని ఎక్కాడు మహానుభావుడు యుధిష్ఠిరుడు. ధర్మదేవుడు, ఇంద్రుడు, మరుత్తులు, అశ్విని దేవతలు, దేవర్షులు వీళ్ళందరూ కూడా రథాన్ని ఎక్కించి విమానాల్లో తీసుకువెళ్ళారు. ఆ స్వర్గానికి వెళ్ళిన వెంటనే మొట్టమొదటి దర్శనమిచ్చిన మహానుభావుడు ఎవరంటే దుర్యోధనుడు అంటాడు. ఇది కూడా కువ్యాఖ్య చేసిన వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ దుర్యోధను చూసి అసూయపడ్డాడు ధర్మరాజు, ఇదేం గొప్ప అని. ఆ వికారమే ఉంటే ఆయన అక్కడ వెళ్ళడు, వీడికి తెలియట్లేదు అసలు ఏ లోకంలో ఎలా ఉంటాడు. ఒక ఆశ్చర్యానికి గురయ్యాడు ఇక్కడ ధర్మరాజు. అరే మహాపాపాత్ముడైన దుర్యోధనుడు, మేము ఇదివరకు విన్న లోకాల్లో గుహ్యక లోకంలోనో గంధర్వ లోకంలోనో పడి ఉండాలి, స్వర్గంలో ఎలా పడి ఉన్నాడయ్యా? పైగా భోగాలను విస్తూ చూశాడట, ఏమీ ఆయన వికారం లేదండి. అలా చూశాడు, ఆ లోకంలో ఆ వికారాలు ఉండవు. అలా చూశాడు, చూస్తూ నవ్వితే ఈ పాపాత్ముడు ఇక్కడ ఎలా ఉన్నాడు అన్నట్టు. వెంటనే అంటే వీళ్ళు చెప్పారు, ఆయన
పాపాత్ముడే, కానీ యుద్ధంలో వెన్ను చూపకుండా చచ్చేటప్పుడు అది నిలబడి తాను మరణించాడు. కాబట్టి ఇతడు వీరమరణాన్ని పొంది స్వర్గాన్ని అలంకరించాడయ్యా అని చెప్తే, నాకు ఇతడిని కాదు చూపించాల్సింది, నా భార్య నా అన్నదమ్ములు ఎక్కడున్నారో వాళ్ళని చూడాలి. మొదటికి తీసుకువెళ్తుంటే దివ్యలోకాలు గోచరిస్తున్నాయట. ఇవి దివ్యమైన లోకాలయ్యా, నీవు చేసిన పుణ్యానికి ఇవన్నీ ఎదురు చూస్తున్నాయన్నట్టు నారదుడు ఆ పక్కన చూపిస్తూ ఒక్కొక్కటి తేజోమయమైన లోకాలు. నాకు ఈ లోకములన్నీ కాదు, నా తమ్ముళ్ళు ఎక్కడున్నారు, నా భార్య ఎక్కడుంది, ఆ చోటు నాకు చూపించండి అన్నారు. అలా తిన్నగా వెళుతూ ఉంటే ఒక చోట ఆశ్చర్యంగా భయంకరమైన కణకణలాడుతున్న నిప్పులు, పొంగి పొర్లుతున్నటువంటి నెత్తురు జలాశయాలు, భయంకరమైన ఆర్తనాదాలు, రంపపు కోతలతో కూడా నరకం. అక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు. ఏమిటి ఇంత భయంకరంగా ఉన్నది ఇదంతా కూడా అనుకుంటున్నారు. ఆ సమయంలో మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడని మాట వినబడిందిట. ఎప్పుడో విన్నగొంతుల్లాగే ఉన్నాయని చూశాడు. ఆ నరకంలో యాతన పడుతూ ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, తన వారు అనుకున్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నట్ట. పైగా ఇక్కడి నుంచి వెళ్ళిపోకయ్యా ధర్మరాజా, కాసేపు నిలబడి అంటున్నారు వీళ్ళు. వీళ్లతో పాటు మిగిలిన పాపులు కూడా ధర్మరాజా ఉండు, నీలాంటి పవిత్రమూర్తి ఇక్కడ నిలబడ్డం వల్ల ఆ కొద్దిసేపు మాకు వేదన లేకుండా చల్లగా హాయిగా ఉంది, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ మాకు యాతన మొదలు అనగానే ఏడుపు వచ్చింది రండి ధర్మరాజుకి. నా వాళ్ళందరూ ఇంత బాధపడుతూ ఉంటే నేను స్వర్గానికి రాను, ఎక్కడికి రాను, ఎక్కడే ఉంటాను. తీసుకెళ్తూ మధ్యలో చుట్టవు చుబుగా చూపించారు. ఇది నాకు ఎలాగో దాటించేస్తారు. పైగా నువ్వు చూడడం ఇష్టం లేకపోతే నేను వెంటనే స్వర్గానికి తీసుకొచ్చామని ఇంద్రుడు ఆజ్ఞాపించాడు. నువ్వు ఎంతవరకు వెళ్ళగలవో అంతవరకు, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం కావాలంటే. నువ్వు చూడవలసిన దివ్యలోకంలో అనుభవించవలసిన ఉన్న పర నీకు నరకం కాదు. పైగా అవశ్యం నరకస్తాత ద్రష్టవ్యం సర్వరాజభి. నువ్వు నరకాన్ని చూసావు, ఇప్పుడు నరకం చూసినప్పుడు కలిగిన వేదన అనుభవించక తప్పదు నీకు. అనుభవించేవిగా పద. అనుభవించడానికి రెండు కారణాలు ఉన్నాయట. ఒకటి, రాజైనవాడు నరకం చూడక తప్పదు. ఇది చూడండి ఇక్కడ, రాజైనవాడు ధర్మపాలన కోసం హింస చేస్తాడు, ధర్మబద్ధమే. ఆ హింస ఫలితంగా నరక అనుభవం లేకపోయినా నరకాన్ని చూడ్డమనే అనుభవం తప్పదు. పైగా పుణ్యాత్ములకి, పుణ్యం బాగా చేసిన వారికి పాప పుణ్యానుభవములు రెండూ అనుభవించవలసి వచ్చినప్పుడు తక్కువ పాపముండి ఎక్కువ పుణ్యం ఉంటే ముందు నరకాన్ని చూపించి తర్వాత స్వర్గాదులకు తీసుకెళ్తారు. నరక అనుభవం కూడా అయిపోతుంది కొందరు పాపాత్ములకి. అలాగే పుణ్యం తక్కువ ఉండి పాపం ఎక్కువ ఉంటే ముందు స్వర్గానుభవం, తర్వాత నరకం. చిత్రం ఏంటంటే ముందు చెప్పి పంపిస్తారట స్వర్గానికి. వాడికి స్వర్గంలో అనుభవిస్తున్న భోగం అనుభవిస్తున్నప్పుడు కూడా తర్వాత నరకంలో పడతాను కానీ వేదన కూడా ఉంటుంది. వాడికి బాధాకరమైన ఎలాంటి స్థితి చూడండి. మొత్తానికి అవన్నీ ఎవరిని నమ్మాడంటే ఇది ఉన్నప్పుడు తెలియదులేండి. అది ఈ మహానుభావుడు నరకాన్ని చూశాడంతే, అది వేదన. ఈ స్థితి ఏమైనప్పటికీ మీరు తీసుకువెళ్ళిన స్వర్గానికి రాను, నా వాళ్ళు లేని స్వర్గం నాకెందుకు అంటే, నీకు ఇంకా మనుష్య లక్షణాలు పోలేదయ్యా, సశరీరంగా వచ్చేవిగా అందుకు అన్నట్టే. ఇది చాలా సూక్ష్మమైన అంశమేనండి. సశరీరంగా వచ్చినప్పుడు ధర్మరాజు దేహానికి ఉన్న సర్వలక్షణాలు ఉన్నాయి. ఇక్కడ మనుష్య లక్షణాలు పోలేదు కనుక రాగము, మమకారము, దుఃఖము కలుగుతున్నాయి. కాబట్టి ఒక్క పంచే, ఇప్పుడు ఇదంతా ఏమిటో నీకు తెలియాలి అని వెంటనే తీసివేసేట. ఒక్కరు లేరుటండి అక్కడ. చిత్రం, ఎవరూ లేరు అక్కడ. ఇది ఒక కల్పితం, ఇది ఒక వ్యాజం, ఒక నెపం చూపించాం, లేనిది ఉన్నట్టు చూపించి నీకు భయం కలిగించాం. ఇందులో కీలకమైన అంశం ఒకటి ఉన్నదండి. రాజైన వాడు నరకాన్ని ఎలాగో చూస్తాడు, కానీ లేనిది ఉన్నట్టు చేసి చూపించడం ఎందుకంటే, లేనిది ఉన్నట్టు చెప్పి గురువధకు నువ్వు ప్రయత్నించేవి గనక, ఆ ఒక్క దోషం నీ దగ్గర ఉన్నది గనక, అందుకు ఆ వ్యాజముతోనే నీకు నరకాన్ని చూపించాం, వ్యాజ నరకం నీకు చూపించాం, అయిపోయింది అన్నాడు. ఇక్కడ చూడండి, అదే మనం అశ్వత్థామత కుంజరహ దగ్గర వివరించాం. అశ్వత్థామ హతహ అని చెప్పుంటే బాధ లేదు, కుంజరహ గురించి కాకు. అది ఆ విషయం మన లోతు మనం చెప్పుకున్నాం కనుక స్మరించడం మాత్రమే. ఈ విధంగా చెప్పి నచతద్భ్రాతరస్తాత్త, ఇది వాళ్ళకి అంతేకాదు, నీకు నరకములో ఉండవలసినటువంటి కర్మ ఎప్పటికీ లేదు, నువ్వు అంత పవిత్ర చరిత్రుడివి. అలాగే నీ భార్య తమ్ముళ్ళు కూడా అంతేనయ్యా, వాళ్ళని చూడు ఎలా ఉన్నారో అని చూపించాడు దివ్యలోకాలకు తీసుకువెళ్ళి. ఆశ్చర్యం ఏంటంటే, చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములతో నారాయణమూర్తి తేజరిల్లుతూ ఉండగా ఆ దివ్యమూర్తి దగ్గర నిలబడి ఉన్నాడు అర్జునుడు. చూడండి ఇక్కడ అర్జునుడు ఎటువంటి స్థితిని పొందాడో ఇక్కడ దివ్యమైన స్థితిని చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే ద్వాదశాదిత్యుల్లో కూర్చునున్నట్టు కర్ణుడు, మరుద్గణములో భీముడు, అశ్వినీ దేవతలుండే స్థానంలో నకుల సహదేవులు కూర్చుని ఉన్నారు. ఇలాగ ఈ దర్శనం చేయడానికి ముందు అవి చూడగలిగే యోగం ఈయనకి ఎలా వచ్చింది అంటే, నరకాన్నంతటిని చూపించిన తర్వాత ఇక్కడ ప్రవహిస్తోంది గంగా నది. నువ్వు భూలోకంలో భాగీరథన్నావే, అది మా దగ్గర ఇక్కడ మందాకనగా ప్రవహిస్తోంది. ఇక్కడ స్నానం చేసిరా, నీ శరీరంలో సశరీరంగా వచ్చేవి కనుక మానుష లక్షణాలు పోతాయి.
దివ్య లక్షణాలు వస్తాయి. అప్పుడు నీకు ఇవన్నీ చక్కగా అర్థమవుతాయని గంగలో స్నానం చేయించి తేగానే మానుష లక్షణం పోయి దివ్య శరీరం ఏర్పడి అప్పుడు వీళ్ళందరినీ చూడగలిగాడు, తాను దివ్యత్వాన్ని అర్థం చేసుకోగలిగాడు. ఇది చాలా స్వర్గారోహణంలో ఈ ఘట్టములు చాలా ప్రధానమండి. మహాప్రస్థానం, స్వర్గారోహణం. అక్కడ వెలిగిపోతున్న ఒక మహాలక్ష్మి కనబడుతోందట. ఆమెయే సామాన్యురాలు కాదు, అగ్నికుండంలోంచి ఆవిర్భవించినటువంటి పరాశక్తి ద్రౌపది. లక్ష్మి అని చూపించారు. లక్ష్మి, ఏ లక్ష్మి? స్వర్గలక్ష్మి. గుర్తున్నది కదా, ఈవిడ స్వర్గలక్ష్మి. ఇలా మొత్తం చూపిస్తాడు. అదిగో సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు చంద్రుడి దగ్గర కూర్చున్నాడు చూడు. అంతేకాదు, పతిలోకానికి వెళతామని చెప్పిన మాద్రి, కుంతి, పాండురాజుతో పాటు దివ్యమైన యమసభలో ఉంటూ వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ ఆ వసువుల్లో కలిసి కూర్చున్నాడు భీష్ముడు. ద్రోణుడు బృహస్పతి ప్రక్కనే కూర్చున్నాడు. ఇవన్నీ చెప్తూ ఉంటే జనమేజయుడు వైశంపాయన్ని అడుగుతున్నాడు, రాజా వీళ్ళందరూ స్వర్గంలో కూర్చున్నారు కానీ వాళ్ళ కర్మానుభవం ఎంతవరకు, స్వర్గంలో సుఖం ఎంతవరకు, తర్వాత ఏమవుతారు వాళ్ళు? ఇది రహస్యం అండి. అనగానే వాళ్ళు పుణ్యకర్మలు చేసుకున్నందుకు స్వర్గంలో ఉంటూ చేసిన పాపములు యుద్ధంలో వీరమరణం పొందినందుకు పోయే పాపములన్నీ పుణ్యమే మిగుల్చుకుని స్వర్గంలో దుర్యోధనులు అందరూ ఉన్నారు అక్కడ. తర్వాత వాళ్ళ సుఖాలు అనుభవించిన తర్వాత ఎవరు ఏ అంశంలోంచి వచ్చారో వాళ్ళలోకి వెళ్ళిపోతారయ్యా. ఇది జరుగుతున్నది ఇక్కడ. అంతవరకు ప్రక్కన కూర్చున్నాడు ద్రోణుడు, బృహస్పతి ప్రక్కన కూర్చున్నాడు. తన యొక్క పుణ్యకర్మానుభవంతో భోగం అనుభవించేశాక ద్రోణుడు బృహస్పతిలో లీనమవుతాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ లీనమవుతారో మొత్తం వివరించాడు ఇక్కడ. సూర్యుల్లో లీనమవుతాడు కర్ణుడు. ఇలా ఒక్కొక్కరిని చూపించాడు. ధృతరాష్ట్రుడు గాంధర్వలోకంలో గంధర్వుడుగా ఉంటాడు. అలాగే విరాట, ద్రుపదుడు, ధృష్టకేతువు, నిషధుడు, అక్రూరుడు, సాంబుడు, భానుడు, కంపుడు, విదురుధుడు, భూరిశ్రవుడు, శలుడు, భూరి, కంసుడు, ఉగ్రసేనుడు, వసుదేవుడు, ఉత్తరుడు, శంఖుడు, ఉపపాండవులు విశ్వేదేవులుగా మారుతారు. ఇలా మొత్తం కూడా జరుగుతుంది. సనాతనుడైన నారాయణ బ్రహ్మమే కృష్ణునిగా అవతరించాడు. నరుడైన అర్జునుడు ఆయనలో లీనమవుతాడు అని చెప్పారు ఇక్కడ. ఈ విధంగా స్వర్గారోహణ పర్వం పూర్తయింది. మహాభారతం పూర్తయింది. 18 రోజుల పర్వం. ఇప్పుడు మహాభారతంలో చిట్ట చివరిగా సారభూతమైన వాక్యాన్ని ఒక్కటి చెప్తున్నట్ట. ఇప్పుడు ఏమయ్యింది, మనకి ఏమర్థమయ్యింది? అసలు కీలకం ఏంటంటే ఎందుకు స్వర్గారోహణ పర్వంతో పూర్తి చేశాడు? ధర్మరాజు యొక్క ధార్మికమైన చరిత్రను చూపిస్తున్నాడు. చిన్న చిన్న పొరపాట్లున్నా చేసిన పుణ్యాలు సద్గతిని తీసుకెళ్తాయని మిగిలిన వాళ్ళ కథల్లో చూపిస్తున్నాడు. ఇహంలోనే కష్టాలు అనుభవించి తపస్సును కాపాడుకుంటే వాళ్ళు సద్గతులు పొందుతారు అన్నీ చూపించాడు. కానీ ఏ ఏ మూల వస్తువుల్లోంచి అంశాలుగా దేవతలు దిగి వచ్చారో తిరిగి ఆయా మూల వస్తువుల్లో లీనమైపోయారు అని ముగించడంలో అర్థమేమిటి అంటే, ఈ జరిగిన కథ అంతా కూడా భూలోకానికి దిగి వచ్చిన దేవతలు, ఋషులు కలిసి అసుర శక్తుల్ని సంహరించిన గాథయే మహాభారతము. ఒక్క మాటతో చెప్తున్నారు ఇక్కడ. అందుకు మనం ఇన్ని రోజులు వచ్చిన మహాభారతం చెప్పుకుంటున్నామంటే దేవతల దివ్య చరిత్రను చెప్పుకుంటున్నాం, వారు అసుర శక్తిని నిగ్రహించిన వైనం చెప్పుకుంటున్నాం. ఎక్కడ దేవతల్ని స్మరిస్తామో అక్కడ పుణ్యములు లభిస్తాయి, పాపములు తొలగుతాయి. అందుకే పాండవులు, వారితో వచ్చినటువంటి దివ్యమూర్తులు, యదువులు, వృష్ణులు, అంధకులు మొదలైన వారంతా దేవతాంశ సంభూతులు. వాళ్ళు అసుర శక్తుల్ని ఏ విధంగా నిగ్రహించారు, దేవతలు దిగి వస్తే దేవదేవుడు వచ్చి దేవతల్ని ఎలా నడిపించాడో చెప్పిన దివ్య కథే మహాభారతం. అందుకే మొత్తం యజ్ఞము, దేవాసుర సంగ్రామం మొదలైన వేదాంశములన్నీ ఇందులో చెప్పబడుతున్నాయి. ఎందుకు ఇది మహాభారతం పంచమ వేదమయ్యిందండి? ఇది తెలుసుకోవాలి, మామూలు కథలు కాదు, ఇది దేవతల కథ. ఆ కారణం చేతనే ద్వాపరయుగం వెళ్ళిపోయింది. కలియుగంలో ఈ దేవతల చరిత్రలను మననం చేసుకుంటూ మనం తరించడానికి మహాభారతం పెద్ద దిక్కు. మహాభారతాన్ని ఎవరు శ్రద్ధగా వింటారో విన్నదానికి గాను త్రికరణాలతో చేసిన పాపములు విన్న వెంటనే భస్మీపటనమవుతాయి. అంతేకాదు ఎక్కడున్నా దూరం నుంచి చూసినటువంటి వారు, రాలేక చూసిన వారికి తప్పకుండా వాళ్ళకి త్రికరణ పాపములు నశించి కృష్ణానుగ్రహం లభిస్తుంది. ఇందులో సందేహం లేదు. అందుకు ఇదం భారతమాఖ్యానం ఎప్పటి సుసమాహిత, ఏకాగ్ర బుద్ధితో ఎవరు చదువుతారో సగచ్చేత్ పరమాం సిద్ధిం, వాళ్ళు పరమ సిద్ధి అయిన మోక్షాన్ని పొందుతారు. ఇందులో సందేహం లేదండి. అంటే భారతం చదివి మూసేసిన వెంటనే మోక్షం గ్యారంటీ. అంటే మోక్షానికి కావలసిన చిత్త సంస్కారం లభించి కృష్ణ భక్తి పెరిగి ధర్మం అంటే ఏంటో తెలిసి మోక్షం అంటే ఏమిటో అవగాహన వస్తుంది. అష్టాదశ పురాణానాం శ్రవణాత్ యత్ఫలం భవేత్ తత్ఫలం సమవాప్నోతి వైష్ణవో నాత్ర సంశయ. 18 పురాణాలు పఠిస్తే ఏమి ఫలితం వస్తుందో భారతమొక్కటి పఠించినా విన్నా అంత ఫలితం వస్తుంది. అందుకే పురాణాల సంఖ్య 18, భారతం 18 పర్వాలు. తత్సారం భారతం, వేదము యొక్క సారం భారతం, పురాణముల యొక్క సారం భారతం, ఉపనిషత్తుల సారం భారతం, సర్వశాస్త్ర సారం భారతం. ఒక్క భారతంలో ఇన్ని చెప్పబడుతున్నాయి. మహాభారతం అనే మహాయజ్ఞాన్ని ఈ ఉపాధి ద్వారా నిర్వహింపజేసిన పరమాత్మ చరణాలకు నమస్కరించుకుంటూ
ఈ భవ్యమైన భారత కథా ప్రవచన యజ్ఞ ఫలం చెప్పిన వారికి, చెప్పించిన వారికి, విన్నవారికి కూడా కృష్ణానుగ్రహం చేత ఏమి లభించాలో ఆ ఇహపర సౌఖ్యాలన్నీ లభించడమే కాకుండా ధర్మ జ్ఞాన స్పృహ సాధన బలం సమకూర్చుతాడు. అన్నిటికీ మించి భారతదేశానికి ధార్మిక స్పృహ కలిగిన పౌరులు, సనాతన ధర్మస్పృహతో పాలించేటువంటి పాలకులు, అటువంటి పాలనకి అడ్డు రాకుండా ఉన్న అడ్లు తొలగే స్థితి భగవంతుడు కల్పించాలని, అటువంటి పాలన రావాలని, ధర్మచింతన ప్రజల్లో పెరగాలని, అటువంటి చక్కని భారతదేశాన్ని చూడాలని, ఇదివరకు అధార్మికత వల్ల అక్కడక్కడ కనబడుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఇటీవల చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా తొలగి దేశానికి అన్ని విధాల క్షేమము లభించుగాక, ఉత్పాతములు తొలగుగాక, అతివృష్టి అనావృష్టి భూకంపాది దోషములు లేకుండా భారతదేశము చుట్టుపక్కల దేశములు అన్ని క్షేమంగా ఉండుగాక, వసుధ అంతా క్షేమంగా ఉండాలి. అలా ఉండే సంస్కారం కలిగిన భారతదేశం ఎప్పుడూ క్షేమంగా ఉండాలి అని మనం ఆశిస్తూ సర్వం శ్రీకృష్ణ పరమాత్మ చరణారవిందార్పణమస్తును సమర్పించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మకి